40వ కీర్తన 1-2 మనం చూడబోతున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను అని చెప్పి రాయబడి ఉంది. ఈ మాటలో మనం చూసినట్లయితే ఇక రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది అంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి కొంటిని. అంటే ఇక్కడ వచ్చిన వారి గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమని నాతో మాట్లాడాడంటే, ఇక్కడ వస్తున్న వారు చాలా సహనముతో, చాలా రోజు నుండి చాలా విషయం గురించి మీరు చాలా సహనముతో ఉన్నారని, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది, నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించను. ఈరోజు మీరు వచ్చిన వారు, ఈ మొదటి రోజు మీరు వచ్చిన వారు మీ యొక్క మొరను ఆలకించి గొప్ప కార్యంను చేయనే ఉన్నాడు. ఇంకా 2వ వచనంలో రాయబడి ఉంది, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అదే వాక్యంలో మనం చూస్తున్నాం, ఏమని, నాశనకరమైన గుంటలో నుండి. ఇప్పుడు ఒకవేళ మనం బైబిల్ గ్రంథం అంతా చదివి ఉంటే, మీరు చదివి ఉంటే, నేను చాలాసార్లు చదివి ఉన్నాను, అంటే చదివి ఉంటే మనం చూస్తున్నాం యోసేపు గురించి, దావీదు గురించి, అనేక భక్తుల గురించి మనం చూస్తున్నప్పుడు కొంతమందిని గుంటలో వేశారు కదా, యోసేపును గుంటలో వేశారు. ఆ రీతిగా కొంతమందిని ఆ గుంట అని కాకుండా, గుంట అంటే ఒకవేళ చెప్పొచ్చు శ్రమ అని చెప్పొచ్చు, ఇరుకు అని చెప్పొచ్చు, ఇబ్బంది అని చెప్పొచ్చు, ఇంకా ఏమిటి కష్టమని చెప్పవచ్చు, వేరే రకంగా మనము చెప్పవచ్చు. నిజంగా గుంటలోనే ఈ మధ్య అయితే గుంటలో ఎవరు పోయి తీసుకుపోయి పడేయట్లేదు కదండి. ఎవరన్నా పడేశారా మిమ్మల్ని? లేదు. కానీ కొన్ని సమస్యలు మనకి ఎవరైనా పుట్టించినప్పుడు మనం చెప్తాం, ఓ నన్ను గుంటలో పడేశాడు అని చెప్తూ మనం ఆ రీతిగా మామూలుగా చెప్తూ ఉంటాం. సో అందరు నవ్వుతూ ఉన్నారు నేను చెప్తూ ఉంటే. అంటే ఎటువంటి గుంట అంటే కొన్నిసార్లు మనమే పడతాం, కొన్నిసార్లు ఏమవుతుందండి, కొన్నిసార్లు మనమే పడతాం, కొన్నిసార్లు ఇతరులు పడేస్తారు. సో ఎటువంటి గుంట అని త్వరగా చూద్దాం. మనం ఎటువంటి గుంటలో పడతాం? మొదటి గుంట ఏమిటంటే పాపం, సిన్. అది ఏమిటి అని మనం చూస్తే, మనము ఈ ఒక్క వాక్యం మనం చూసినట్టయితే జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 11-12 మనం చూసినట్లయితే, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను అని అంటున్నాడు. జకర్యా ఏమంటున్నాడు, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి. అంటే ఏదో మామూలుగా నీరు లేని గోతి అని మనం చెప్తే ఇక్కడ మనం చూస్తున్నాము ఇది పాపము గురించి అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచనం చదివినప్పుడు కూడా, చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. ఇంకా రాయబడి ఉంది, నెక్స్ట్ వచనం చదివితే అర్థమవుతుంది. 9:12 జకర్యా 9:12, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గనవారులారా. అంటే ఇక్కడ బంధకం గురించి మనం చూస్తున్నాం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీతో తెలియజేయుచున్నాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఒకవేళ అటువంటి గుంటలో, అంటే పాపం అనే గుంటలో నుండి బయటపడాలంటే ఒకే మార్గం. ఏం మార్గం అండి? ఎవరు వచ్చి మీకు ఏమి ప్రార్థన చేసినా మీ పాపం మీది పోదు. ఎలా పోతుందో తెలుసా? మనమే ఒప్పుకున్నప్పుడు ఏం లేదండి, కన్ను మూసుకొని ప్రభువా నేను పాపం చేశాను, లేదంటే పాపం అని చెప్పకుండా తప్పు చేశాను, నేరం చేశాను, అబద్ధం చెప్పాను, మీరు ఏం చేశారో మీ యొక్క హార్ట్ అండి, మీ యొక్క హృదయము క్లియర్గా ఉండాలంటే, తేటగా ఉండాలంటే, తెల్లగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. మనం చేసినది మనము ఒప్పుకోవాలి. అందుకే 1 యోహాను
మొదటి అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును అని రాయబడి ఉంది. ఏం చేయాలంట ఇక్కడ రాయబడి ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనాలంట. అంటే ఈ బైబిల్లోనూ ఇంకా కొన్నిసార్లు కొందరు అంటారు, ఒక్కరొక్కరికి నేను క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్లో నేను చదివానండి. క్యాథలిక్ స్కూల్లో, హోలీ క్రాస్ ఆంగ్లో ఇండియన్ స్కూల్ అని ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాను. అప్పుడు నా దగ్గర ఉన్న వారిలో నేను మాత్రమే ప్రొటెస్టెంట్. హాస్టల్లో ఉన్నాను. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళతో కలిసి తప్పకుండా మాస్కి వెళ్ళవలసిందే. మాస్ అంటారండి. వాళ్ళతో మార్నింగే అందరూ వైట్ వేసుకోవాలి, వేరే కలర్ వేసుకోకూడదు. పైన స్కార్ఫ్ కట్టుకొని ఏం చేయాలి, మాస్క్ వెళ్ళాలి. ఆ మాస్క్ వెళుతున్నప్పుడు వీళ్ళందరూ పోయి కొన్ని రోజులు నేను గమనించాను. ఫస్ట్ కొన్ని రోజులు నేను పోలేదు, తర్వాత నేను కూడా పోయాను. అక్కడ పోయాలంటే నేను చూస్తున్నాను, అందరూ అక్కడ పోయి ఒక ద్వారం లాగా ఉంది. అటు సైడ్ ఎవరో కూర్చున్నారు, ఒక పాస్టర్ లాగా, ఒక ఫాదర్ లాగా కూర్చున్నారు. ఇటు సైడ్ పోతున్న వారందరూ గుసగుస నేను చెప్పుకొని పోతున్నారు. అయితే నాకు నేనే స్కూల్ లీడర్, సో నాకు ఒక్కొక్క అమ్మాయి గురించి కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళు చేస్తున్న అల్లరి, వాళ్ళు చేస్తున్న పాపములు, వారు చేస్తున్న అబద్ధములు, వారు చేస్తున్న ఇంకేమిటి కాపీ కొట్టడము అన్నీ నాకు తెలుసు. సో నేను అడిగాను, మీరు ఏంటి గుసగుస అని ఏం చెప్తున్నారండి? వాళ్ళు అంటున్నారు, నేను నిన్న కాపీ కొట్టింది చెప్పాను, మొన్న చేసింది చెప్పాను, మొన్న చేసిన పాపం చెప్పాను, నిన్న చేసిన పాపం చెప్పాను. అంటే చెప్తే పోతుందా అన్నాను. అంటే నెక్స్ట్ రోజు అదే చేస్తారు. పాపం పోయిందా లేదా? పోలే. పాపం పోయిందా? పోలేదు. అంటే నేను రక్షించబడి తర్వాత నేను అర్థం చేసుకున్నాను, మనం నిజంగా ఒప్పుకొనాలంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, అప్పుడు దేవుడు, మీరు ఎవరికో పోయి చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఉన్న చోటు మీరు కూర్చొని, మీరు ఉన్న మీ బెడ్రూమ్లో కానీ, మీ పడక గదిలో కానీ, మీ యొక్క మంచంలో కానీ, మీరు ఒక మోకాల్లో కానీ, మీరు దేవుని వైపు చూసి నిజంగా పశ్చాత్తాపముతో మీరు అడిగినట్లయితే తప్పకుండా ఆయన మిమ్మల్ని ఆ గోతులో నుండి, ఆ యొక్క పిట్టు నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.